వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి పంపెను. వారు వెళ్ళి చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు వెరీ గుడ్. చూడండి, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూచుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో యెహోషువకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి అంటే, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము అనే మాట కనిపిస్తూ ఉంది. 4 సార్లు వినిపించింది ఆ మాట. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని దాదాపు 3 సార్లు మనకు వినిపించినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటి అంటే, యెహోషువ ప్లేస్లో మనం ఉంటే దేవుడు ఏమన్నాడంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఇంకో అద్భుతమైన విషయం ఏం చెప్పాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయం చెప్పాడు. యెహోషువ ప్లేస్లో ఒకవేళ మనం ఉంటే గనక మనం ఏం చేస్తామంటే, ఏ పని చేయకుండా సైలెంట్గా దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనమైతే ఏం చేస్తామంటే, ఏ పని చేయకుండా దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యెహోషువ చేస్తుంది ఏంటి అంటే, దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూడకుండా 2 వేగుల వారిని పంపిస్తున్నాడు. అంటే యెహోషువకి విశ్వాసం ఉన్నట్ట, విశ్వాసం లేనట్ట. ఒకవేళ నిజంగా యెహోషువకి విశ్వాసం ఉంటే, మన భాషలో చెప్పాలంటే యెహోషువకి నిజంగా విశ్వాసం ఉంటే, యెహోషువ ఏం చేయాలంటే సైలెంట్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేసుకుంటాడు. దేవుడు యుద్ధం గెలిచేస్తాడు. మన భాషలో అయితే మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ ఎవరైనా తన ప్రయత్నం చేస్తే గనక, అరే వాడికి విశ్వాసం లేదురా, ఫెయిత్ లేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకుంటాం. అయితే చాలా క్లియర్గా ఒక మాట చెప్పాను మీకు, దేవుని యొక్క రక్షణ ఇట్ ఈస్ పర్మనెంట్. దేవుని యొక్క రక్షణ విషయంలో మనమేమీ పాటుపడాల్సిన అవసరం లేదు. మనమేమి గొప్ప గొప్ప కార్యాలు చేసి రక్షణను పొందుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు. అయితే దేవుని యొక్క వాగ్దానము మాత్రము నువ్వు కష్టించి పనిచేసి పొందుకోవాలి, నువ్వు కష్టపడాలి. అందుకే ఇక్కడ యెహోషువ చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు. యెహోషువకి ఏం తెలుసు అంటే, దేవుడు విజయాన్ని ఇస్తాడు అనే విషయం తెలుసు. అంత మాత్రమే కాదు, యెహోషువకి ఇంకో విషయం తెలుసు. ఏంటి అంటే, నేను ఖాళీగా కూర్చుంటే దేవుడు విజయాన్ని ఇవ్వడు, నేను ఖాళీగా కూర్చుంటే నాకు ఉద్యోగం రాదు, నేను ఖాళీగా కూర్చుంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చేయడు అనే విషయం యెహోషువకి తెలుసు. మన పర్సెప్షన్ ఏంటి అంటే, మనం ఏమీ నేర్చుకోము, మంచి ఉద్యోగం వచ్చేసేయాలి, సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేము, కానీ దేవుడు మనకు మంచి ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఇంతే కదా మన పర్సెప్షన్ ఇలా ఉంటుంది. కానీ యెహోషువ దగ్గర ఉన్న ఫెయిత్ ఏంటి అంటే, ఆయన ఖాళీగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వ్యక్తి యెహోషువ. అందుకే చాలా ప్రాక్టికల్గా ఉంటున్నాడు యెహోషువ. విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాము, కష్టపడి పనిచేసే వాళ్ళని ఏ పని పాట లేనివాడు విమర్శిస్తూ ఉంటాడు. కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని ఏ పని చేయని వ్యక్తి విమర్శిస్తాను, అట్లాను ఇట్లాను ఇట్లా. కానీ దేవుడు దేన్ని ఆనర్ చేస్తాడు అంటే, హీ విల్ ఆనర్ ద కమిట్మెంట్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ మ్యాన్.
ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే దేవుడు ఉద్యోగం ఇవ్వాలనుకుంటాడు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు నెరవేర్చాలి అనుకుంటాడు. ఇది గాడ్స్ నేచర్. గాడ్ డజంట్ నీడ్ లేజీ పీపుల్. లేజీగా ఇంట్లో కూర్చొని ఏ పని చేయనోళ్ళు దేవుడికి అక్కర్లే. దేవుడు ఎన్నుకున్న ప్రతి సేవకుడు కూడా దే ఆర్ హార్డ్ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్. అందుకే యెహోషువ విషయంలో ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది, కానీ ఆ వాగ్దానాన్ని చేరుకోవడానికి నేను నా పనిని ఆపకుండా నా ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఇందులో 2 రకాల ప్రయత్నాలు ఉంటాయి: దైవికమైన ప్రయత్నము, దైవికము కాని ప్రయత్నం. దేవునికి చెందినది, దేవునికి చెందనిది. మంచి ఉదాహరణగా మీకు చెప్పాలంటే, దేవుడు పెళ్లి చేస్తానని నీకు వాగ్దానం ఇచ్చాడు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇందులో దైవికమైన ప్రయత్నమే అయి ఉండాలి. ఉదాహరణకి వంశీకి దేవుడు పెళ్లి చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఐ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ వైఫ్ అన్నాడు దేవుడు. వంశీ ఏం చేయాలంటే ఆ గుడ్ వైఫ్ని దైవికమైన సర్కిల్లోనే వెతుక్కోవాలి. అలా కాకుండా వంశీ వచ్చి ఏం చేస్తున్నాడంటే, అన్న పెళ్ళి అయ్యాక నేను కన్వర్ట్ చేసుకుంటా అన్నాడు అనుకో, అది దైవికమైన విధానం కాదు. ప్రయత్నము చేయాలి, ప్రయత్నము దైవికమైనదై ఉండాలి. యెహోషువ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దాన భూమిని పొందుకోవడానికి. ఎలాంటి ప్రయత్నము అంటే దైవికమైన ప్రయత్నం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు యెహోషువ దైవికంగా ప్రయత్నం చేశాడని గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే, ఇక్కడ యెహోషువ ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూచుడని వారితో చెప్పి షిత్తోము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. ఎలా పంపాడంట? రహస్యముగా పంపాను. అక్కడికి మళ్ళీ వద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది. అందరూ చాలా ఫాస్ట్గా వాడేసే వాక్యం ఏంటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంటుంది. చదవక్కర్లేదు, చూడండి. ఆకాశ పక్షులను చూడి, అవి వితవు కోయవు, కానీ దానికి ఆహారం ఎవరు అనుగ్రహిస్తున్నారంట? దేవుడు ఈ వాక్యాన్ని చూపించి చాలామంది ఏం చెప్తారంటే, అన్న మన ప్రయత్నాలు ఏమీ అక్కర్లేదు, దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే అవి విత్తవు కోయవు కాబట్టి దేవుడు ఆహారం ఇచ్చేస్తా అన్నాడుగా. కానీ దైవికమైన ప్రయత్నము అంటే ఏంటి అంటే, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన సమాధానాన్ని పౌలు గారు అక్కడ చెప్తాడు. చూడండి, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు ఏం చెప్తున్నాడు పౌలు గారు? నో వర్క్ నో ఫుడ్. పని చేయకపోతే ఆహారము లేదు. సింపుల్. ఆహారం కావాలంటే పని చేయాలి. మీరు జాబ్స్ చేస్తారు, మేము సేవకులుగా మా పని చేస్తాము. ఎంత పని చేస్తే అంత జీతం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, పనివాడు జీతానికి పాత్రుడు. నీకు ఎంత జీతం వస్తుంది? 25,000. ఎందుకు? నువ్వు ఆ 25,000కి తగ్గట్టు పని చేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు చెప్పాలి, 25,000 జీతం వచ్చిన నీకు 2 లక్షల జీతం కావాలంటే నీ స్కిల్స్ని ఎంతగా అప్గ్రేడ్ చేసుకోవాలి? నీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎంత పెరగాలి? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత పెరగాలి? నువ్వు చదివిన డిగ్రీస్ ఎంత పెరగాలి? నీ సర్టిఫికేషన్ ఎంత పెరగాలి? చాలామంది ఏమంటారంటే, అన్న మాకు ఏమొద్దు, 2 లక్షల జీతం వచ్చేస్తాడు. ఎట్లా వస్తుంది? దైవికమైన ప్రయత్నం ఉందా? పని ఉందా? కష్టం ఉందా? చాలా భ్రష్టకరమైన పరిస్థితి. సంఘాలు కూడా యవనస్తుల్ని లేజీగా తయారు చేస్తూ ఉన్నాయి. మీరేం పని చేయదు, అన్నీ వచ్చేస్తాయి మీ ఇంటికి. ఎందుకు వస్తాయి? ఏం పని చేయదు, అన్ని ఆశీర్వాదాలు నెరవేర్చబడతాయి. ఏంటి వాక్యం చూపిస్తారంటే, ఆకాశ పక్షులు వితవు కొయ్యవు, ఈ వాక్యం చూపిస్తారు. అని పౌలు గారు ఏమంటా ఉన్నాడు తెలుసా? పని చేయకపోతే ఆహారం లేదు.
పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసిన వాడే జీతానికి పాత్రుడు. జీతం రాలేదంటే పని చేయట్లేదు అని అర్థం. ఇక్కడ యెహోవా చేస్తున్న దైవికమైన ప్రయత్నము, దైవికమైన పని ఏంటి అంటే, చూడండి, షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. మొదటిది ఏంటి అంటే, ఎంతమందిని పంపాడు అనేది మొదటి విషయం. ఎంతమందిని పంపించాడు? ఇద్దరిని పంపించాడు. ఎలా పంపించాడు అంటే సీక్రెట్గా పంపించాడు. యెహోషువ చేస్తున్న దైవికమైన ప్రయత్నం ఎట్లుంది అంటే, అది ఎందుకు దైవికమైన ప్రయత్నమో అని నేను అంత గట్టిగా నొక్కి చెప్తున్నాను అంటే, ఆయన చూస్ చేసుకున్న నెంబర్ ఉంది కదా, బ్యూటిఫుల్ నెంబర్, అది నెంబర్ 2. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అంతకుముందు ఒక సందర్భంలో మోషే వాగ్దాన భూమిలోకి వేగుల వారిని పంపించాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదివినప్పుడు మనకు కనిపిస్తుంది. మోషే ఎంతమందిని పంపించాడు తెలుసా? 12 మందిని పంపించాడు. ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. 12 మంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చూశారు, నెఫీలీయులను చూశారు. అక్కడున్న ఎత్తెత్తుగా ఉన్న మనుషులను చూసి భయపడిపోయి వచ్చేసి 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు, 2 పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు యెహోషువ, కాలేబు. సమస్య ఏంటి అంటే, ఇక్కడ ముందుకి డీప్గా వెళ్లే ముందు ఒక ప్రధానమైన సమస్యను మీకు చెప్తాను. ఏంటి అంటే, మెజారిటేరియనిజం అంటాం. ఎక్కువ మంది నమ్మేదే నిజము అని మన సమాజంలో జరుగుతూ ఉంది. మెజారిటీ నమ్మేదే నిజం. మేము ఎక్కువ మంది నమ్ముతున్నాం కాబట్టి ఇది నిజం. లేదా ఎక్కువ మంది ఒక చర్చ్కి వెళ్తున్నారు కాబట్టి ఆ చర్చ్ గొప్ప చర్చ్. ఇట్లా మెజారిటేరియనిజం వైపు పరిగెడతా ఉంది సమాజం. ఇప్పుడు మన ఎలక్షన్ సిస్టమ్ని తీసుకుందాం, మన డెమోక్రసీని మనం తీసుకుందాం. 12 మందిని మోషే పంపించాడు. 12 మంది రిటర్న్ వచ్చారు. 12 మందిలో ఓటింగ్ ఏమన్నాడు మోషే? ఏమని ఓటింగ్ ఏమన్నాడు అంటే, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనడానికి ఓటింగ్ ఏమన్నాడు. వెళ్ళొచ్చు అనేదానికి 2 ఓటింగ్ వేశారు, వెళ్ళకూడదు అనేదానికి 10 మంది ఓటేస్తారు. ఇప్పుడు నాకు చెప్పాలి, 10 మంది రైట్ డెసిషన్ తీసుకున్నారా? 2 రైట్ డెసిషన్ తీసుకున్నారు. కానీ మరి ఓడిపోయింది కదా, ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయినట్టు కదా. ఇంకా బాగా అర్థం అవ్వడానికి మీకు ఇంకో విషయాన్ని చెప్తాను, డెమోక్రసీ ఎలా ఉంటుంది అనే విషయం. సోక్రటీస్ రాస్తాడు, ప్లాటోస్ అనే ఒక బుక్ ఉంటుంది, భలే ఉంటుంది బుక్ అది. సోక్రటీస్ రాస్తాడు, ఏమని రాస్తాడంటే, ఒక షిప్లో కొంతమంది వెళ్తున్నారంట. వెళ్తుంటే పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్ వస్తే షిప్ కొట్టుకోబోయింది బాగా. అయితే షిప్లో ఉన్న సిబ్బంది 4 బయటకు వచ్చి, మనం ముందుకు వెళ్ళడం కుదరదు, మనం వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఎందుకు? షిప్ మీద ఎవరికి అనుభవం ఉంది? ఆ 4కి అనుభవం ఉంది. షిప్ కెప్టెను ఆ 4కి అనుభవం ఉంది. కానీ షిప్లో ఉన్న మిగతా వాళ్ళంతా లేదు లేదు మనం ముందుకెళ్ళి తీరాల్సిందే అన్నారంట. వీళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి లేచి, ఇట్లా కాదు మనం ఓట్లు పెడదాం అన్నాడంట. ఓటింగ్ పెడదాం, ఎలక్షన్ పెడదాం అన్నాడంట. ఓటింగ్ పెడితే ముందుకు వెళ్ళొచ్చు అనడానికి అటువైపు ఉన్న జనాలు 200 మంది ఓటేశారు. వెళ్ళకూడదు అనడానికి ఎంతమంది ఓటేశారు? 4 ఓటేశారు. ఎక్కువ మంది ఓటేశారు కాబట్టి, మెజారిటీ వాళ్ళకు వచ్చింది కాబట్టి షిప్ను ముందుకు తీసుకెళ్లారు. షిప్ మునిగిపోయి అందరూ 200 మంది, ఈ 4 కెప్టెన్స్తో వీళ్ళు చనిపోయారు. ఇప్పుడు చెప్పాలి, నాకు మెజారిటీ డెసిషన్ మంచి చేసిందా చెడు చేసిందా? చెడు చేసింది. ఎక్కువ మంది అదే రైట్ అని నమ్మారు. కానీ
షిప్ మీద అనుభవం ఉంది మాత్రం నలుగురికి. అందుకే సాక్రటీస్ అంటాడు, చదువు లేని వాళ్ళకి అసలు ఓటాకి ఇవ్వద్దు అంటాడు సాక్రటీస్. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, యెహోషువ ఎంతమందిని పంపించాడంటే ఇద్దరినే పంపించాడు. ఎందుకంటే యెహోషువకు ఒక అనుభవం ఉంది. ఏంటి అంటే 12 మందిని పంపించినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు రిపోర్ట్ చెప్పినప్పుడు ఏమైందంటే, ఎలక్షన్ పెడితే ఈ 10 మంది అటు ఓటేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు అనుకుందాం. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత ఇందులో ఒకడు వెళ్దామంటాడు, ఒకడు వద్దంటాడు. అప్పుడు ఓటు ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా యెహోషువ యొక్క లీడర్షిప్ స్కిల్స్ని యెహోషువ ప్రజెంట్ చేస్తున్నాడు అక్కడ. ముగ్గురిని కూడా పంపలే. అద్భుతమైన విషయం ఏంటంటే ఇద్దరిలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? కాలేబు, ఎలియాజర్ని పంపించాడు. లాస్ట్ టైం కాలేబు కూడా వెళ్ళాడు. చెప్తా ఉంటారు చరిత్రకారులు, మనకు నిజంగా తెలియదు. ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే, ఇంకో చరిత్రకారుడు ఏమని చెప్పాడంటే, కాలేబు సాల్మన్ ఇద్దరిని పంపించాడు. సాల్మన్ అనే వ్యక్తిని, కాలేబుని ఇద్దరిని పంపించడం చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, కాలేబు ఎలియాజర్ను, ఎందుకంటే యెహోషువకి బాగా దగ్గర వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇంకోటి ఏంటంటే కాలేబుకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వాగ్దాన భూమి గురించి, పంపించాడు. జాషువా యొక్క లీడర్షిప్ స్కిల్ ఏంటి అంటే ఇద్దరిని పంపించడం, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి అంటే, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపించడం, సీక్రెట్గా పంపించడం. ఎలా పంపించాడు? సీక్రెట్గా పంపించడము రెండో లీడర్షిప్ స్కిల్ యెహోషువ దగ్గర. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? జనరల్గా సీక్రెట్గానే వెళ్తారు కదా గూఢచారులు, స్పైస్ వేరే కంట్రీలో ఎలా ఉంటారు? సీక్రెట్గానే ఉంటారు కదా. ఇంకా యెహోషువ సీక్రెట్గా పంపించడం ఏంటి అంటే, అక్కడ ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఏంటి అంటే, ఎప్పుడైతే అంతకుముందు సారి 12 మంది వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చెప్పారో, అప్పుడు ఏం జరిగిందంటే మోషే రిపోర్ట్ ప్రజలందరి ముందు పెట్టి తీసుకున్నాడు. 12 మంది స్పైస్ రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత మోషే ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి, వర్షిప్ పెట్టి, స్పీకర్లను పిలిచి అందులో అనౌన్స్ చేయమన్నాడు. 10 మంది ఎప్పుడైతే మనం వెళ్ళలేవరా బాబు అన్నారో, వీళ్ళందరిలో అధైర్యం పుట్టేస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ఒకసారి రండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయం మొదటి వచనంలోకి రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. 14వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేకు 14 మొదటి వచనమేనా? అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే ఆరోన్ల పైనే సనుక్కుని. ఏం జరిగిందంట ఆ రోజు? రిపోర్ట్ విన్న రోజు ఏం జరిగిందంట? ఏడ్చారు, కేకలు వేశారు. ఎవరి మీద సనుక్కున్నారు? మోషే ఆరోన్ల మీద సనుక్కున్నారు. 2వ వచనం చదవండి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు ఎలా చావలేదు, కత్తివాత పడినట్టు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి, దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొని చంపేద్దాం అనుకున్నాడా? మమ్మల్ని ఐగుప్తులోనే చావనిస్తే పోయేది కదా అన్నారు. కానీ కింద 6వ వచనంలో ఒక 2 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. చూడండి ఒకసారి. 6వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆవరించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి చెప్పారు ఇద్దరు హీరోస్, కాలేబు, యెహోషువ. కానీ సమస్య ఏమైందంటే అప్పటికే 10 మంది మెజారిటీ ఓట్లు వేసేసి నో అని చెప్పేశారు.
జనాల మైండ్లో పాతుకుపోయింది విషబీజం. యెహోషువ కాలేబు ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. యెహోషువ కాలేబు నిజం చెప్తున్నా సరే వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 10 మంది ఆల్రెడీ అబద్ధం చెప్పారు కాబట్టి. ఈ ఎక్స్పీరియన్స్ యెహోషువకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఆ రిపోర్ట్ విన్న తర్వాత దాదాపు 40 సంవత్సరాలు అక్కడే తిరుగుతూ ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలు, ముందుకు సాగకుండా. యెహోషువకు తెలుసు. ఒక్కసారి 12 మంది వెళ్ళొచ్చి సర్వ సమాజం అందరి ముందే రిపోర్ట్ తీసుకుంటే ఎంత పెంట అయింది అనే విషయం యెహోషువకు తెలుసు. అందుకే యెహోషువ ఏం చేస్తున్నాడో తెలుసా? షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. సీక్రెట్ మిషన్కే పంపిస్తున్నాడు, కానీ ఎట్లా పంపిస్తున్నాడు తెలుసా? రహస్యంగా పంపిస్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి రహస్యంగా? ఇజ్రాయేల్ ప్రజలకు తెలియకుండా పంపిస్తున్నాడు. లీడర్షిప్ స్కిల్ అది. అంతకుముందు మోషే గారు ఏం చేస్తారు? పెద్ద పబ్లిక్ మీటింగ్ పెడతారు. 12 మంది వెళ్ళేటప్పుడు వాళ్ళని బ్యాండ్ బాజాలతో పంపించాడు. రిటర్న్ వచ్చేటప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్లో రిపోర్ట్ తీసుకున్నాడు. కానీ యెహోషువ తప్పు చేయట్లేదు. మోషే చేసిన మిస్టేక్ ఏంటో యెహోషువకు తెలుసు. ఆ రోజు అంతమంది వెళ్ళడం వల్ల జరిగిన పొరపాటు ఏంటో యెహోషువకు తెలుసు. ఆ రోజు బహిరంగంగా రిపోర్ట్ తీసుకోవడం వల్ల జరిగిన పొరపాటు ఏంటో యెహోషువకు తెలుసు. అందుకే యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? రహస్యంగా పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సీక్రెట్ మిషనే, కానీ ఎవరికి సీక్రెట్ అంటే ఇజ్రాయెల్ ప్రజలకి తెలియకూడదు, సీక్రెట్గా ఉండాలి. వాళ్ళ నుంచి రహస్యంగా పంపిస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఇలా గోల పెడతారో. వాళ్ళు వచ్చిన తర్వాత రిపోర్ట్ కూడా రహస్యంగానే విన్నాడు యెహోషువ. ఎందుకో తెలుసా? యెహోషువ విజ్డమ్లో ఆపరేట్ చేస్తున్నాడు తన లీడర్షిప్ స్కిల్ని. యెహోషువ జ్ఞానవంతమైన నాయకత్వం అంటే ఏంటో చూపిస్తున్నాడు అక్కడ. మోషే జ్ఞానవంతుడు కాదా అంటే జ్ఞానవంతుడే, చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు. నేను చెప్పినట్టు అందరి ముందు పిలవడం, అందరి ముందు చెప్పించడం. కానీ యెహోషువ విజ్డమ్ యూజ్ చేస్తున్నాడు ఇక్కడ, దైవికమైన జ్ఞానము. ఎట్లా చెప్పగలం ఈ మాట అంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక ఎలాంటి ఆత్మపూర్ణుడాయను? జ్ఞానము గల ఆత్మపూర్ణుడాయను. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఏమొచ్చిందంటే యెహోషువకు అక్కడ జ్ఞానము, రెట్టింపు జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి యెహోషువ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. అద్భుతంగా తన లీడర్షిప్ స్కిల్స్ చూపిస్తున్నాడు. ముందుకు వెళ్ళిపోదాం. షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ ఎక్కడ చేరుకున్నారంట? వాళ్ళు రాహాబు ఇంట్లో చేరుకున్నారంట. రాహాబు ఎవరు? వేశ్య. రాహాబు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహాబు కొత్త నిబంధన గ్రంథంలో 3 సార్లు కనిపిస్తుంది మనకి. ఒకటి ఎక్కడ అంటే యేసుక్రీస్తు వంశావళిలో కనిపిస్తుంది, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంకోటి ఎక్కడ అంటే విశ్వాస వీరుల లిస్టులో కనిపిస్తుంది రాహాబు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో. ఇంకోటి ఎక్కడ అంటే యాకోబు తన పత్రికలో రాసినప్పుడు కనిపిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కనిపిస్తుంది. 3 చోట్ల రాహాబు కనిపిస్తుంది మనకి కొత్త నిబంధన గ్రంథంలో. అయితే ఒక్కసారి ఈ రాహాబు గురించి మనం ఆలోచన చేస్తే ఇది చూడాలి నన్ను అందరూ. ఒకసారి ఈ రాహాబు గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక డీటెయిల్ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే రాహాబు యూదురాలా అన్యురాలా? కనానీయురాలే కదా, అన్యురాలు. రూత్ ఎలాగైతే అన్యురాలో రాహాబు కూడా అన్యురాలు.
ఇంకో విషయం ఏంటి అంటే, అన్యురాలైన రాహాబు ఇప్పటి వరకు ఎవరికి పూజ చేసి ఉంటుంది? యెహోవా దేవుడికి పూజ చేసిందా? అన్య దేవతలకు విగ్రహారాధన చేస్తుంది. చెప్పండి, అన్యురాలు, గట్టిగా చెప్పాలి, అన్యురాలు, విగ్రహారాధికురాలు. అంత మాత్రమే కదా, ఇంకో స్పెషల్ క్వాలిటీ ఉంది రాహాబ్ దగ్గర. ఏంటంట? వేశ్య, ప్రాస్టిట్యూట్. అన్యురాలు, విగ్రహారాధికురాలు, వేశ్య. ఇలాంటి క్యారెక్టర్ మీ కళ్ళ ముందు కనిపిస్తే మన జడ్జిమెంట్స్ ఎట్లుంటాయి? పరిశుద్ధుల గుంపు ఒకటి ఉంటుంది, పరిసయ్యుల గుంపు. మేము చాలా పరిశుద్ధులం, అందరం అలాగే పరిశుద్ధంగా ఉండాలనే గుంపు ఒకటి. అలాంటి పరిశుద్ధుల గుంపుకి ఈ రాహాబు కనిపిస్తే ఎలా తీర్పు తీరుస్తారా? మరి ఎన్ని మాటలు అంటారు ఆమెని, ఎన్ని తప్పుడు మాటలు పలుకుతారు ఆమె మీద, ఎన్ని నిందలు వేస్తారు ఆమె మీద. కానీ అలాంటి వేశ్య క్రీస్తుకు కనిపిస్తే క్రీస్తు అమ్మ అన్నాడు. హల్లెలూయా. రెడీ చేద్దామా? పరిశుద్ధుల పరిసయ్యుల గుంపుకు కనిపిస్తే రాళ్ళేశారు, క్రీస్తుకు కనిపిస్తే అమ్మ అన్నాడు. ఎందుకంటే గాడ్ విల్ నాట్ లుక్ ఎట్ యువర్ ఫెయిల్యూర్స్. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీ ఫెయిల్యూర్స్ని చూడడు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ యువర్ ఫెయిల్యూర్స్. ఒకవేళ మనమే రాహాబ్ అయితే మనల్ని చూడగానే రాళ్ళు పట్టుకొని వచ్చే గుంపు ఒకటి, మనల్ని చూడగానే దగ్గరగా చేర్చుకొని హత్తుకునే యేసుక్రీస్తు మరోవైపు. ఈ రాళ్ళు పట్టుకొని వచ్చే గుంపు ఎవరో కాదు, మనోళ్ళే. వాళ్ళు కూడా మన బ్యాచ్, అతి పరిశుద్ధుల బ్యాచ్. ఇంకా బాగా చెప్పాలంటే ఫేస్బుక్ పరిచయాల బ్యాచ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫేస్బుక్లో ఉంటారు కొంతమంది, కూర్చొని తీర్పులు తీరుస్తూ ఉంటారు, అతి పరిశుద్ధుల్లాగా. అని దేవుడు చూడండి, రాహాబు ఇంటికి వేగుల వారిని పంపించాడు. ఎందుకు? వేగుల వారు వ్యభిచారం చేయడానిక? నో 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 నో, సీక్రెట్ మిషన్ కోసం. సీక్రెట్ మిషన్ కోసం. ఈ రాహాబు క్యారెక్టర్ ఎంత గొప్పదంటే, మీకు డౌట్ రావచ్చు ఈ మాట నేను అంటున్నాను కాబట్టి. రాహాబు క్యారెక్టర్ గొప్పదేంటన్నా? ఇదే రాహాబు మా ఇంటి పక్కన ఉంటే ఓ బూతు మాట తిడతాం మేము కదా, తిడతామా? తిడతాం. ఇదే రాహాబు లాంటి క్యారెక్టర్ మన ఫ్యామిలీలో ఉంటే సిలువేసేయేమో మనము. కానీ రాహాబు క్యారెక్టర్ ఎంత గొప్పదంటే, చూద్దామా? 3వ వచనం చూద్దామా ఒకసారి, 2వ వచనం చూద్దామా ఒకసారి. దేశము వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారి ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చితిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుష్యులను పంపగా. చూడండి, యెరికో రాజుకు తెలిసిపోయింది మ్యాటర్. ఎందుకు అంత ఫాస్ట్గా తెలిసిపోయిందంటే, యెరికో పట్టణం గురించి మీకు ముందుకెళ్ళినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. యెరికో పట్టణం పెద్ద సైజ్ ఏమీ కాదు, 10 ఎకరాల్లో ఉంటుంది అంతే. 10 ఎకరాల మామిడి తోట ఎప్పుడైనా చూసారా? 10 ఎకరాల్లో ఉండే పట్టణమే యెరికో పట్టణం. అందులో ఒక చిన్న సిటీ అన్నమాట, వెరీ స్మాల్ అండ్ టైనీ సిటీ. దానికి ప్రాకారము కలిగింది. ఆ ప్రాకారము పక్కనే, ప్రాకారం మీద, ప్రాకారము లోపల ఇల్లులు ఉన్నాయి. రాహాబిల్లు కూడా అక్కడే ఉంది ప్రాకారం దగ్గర. 10 ఎకరాల్లో అంటే మనకు తెలీదా? ఈజీగా తెలిసిపోతుంది ఎవరు వచ్చారనే విషయం కదా. మన ఊర్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయమే ఈజీగా తెలిసిపోతుంది మనకి. అలాంటిది 10 ఎకరాల ల్యాండ్లో ఉన్న ఆ పట్టణంలో తెలియదు అంటారు, తెలిసిపోతుంది. వెంటనే తెలిసిపోయింది. వెంటనే మనుషుల్ని పంపించాడు ఆ యెరికో రాజు.
పంపించి వాళ్ళు ఉంటే వాళ్ళని లోపల నుంచి బయటికి తీసుకొని రా అని చెప్పాడు. ఏం చేసింది చూడండి రాహాబు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు మా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుంచి వచ్చిరో నేను ఎరగను, చీకటి పడుచుండగా గవినివేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలకు వెళ్ళిరి, వాళ్ళు ఎక్కడికి పోయిరో నేనెరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు. ఏం చెప్పింది రాహాబు ఇక్కడ? వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు ఎటుపోయారో నాకు తెలియదు, వీళ్ళు ఇంతకు ఇంట్లోనే ఉన్నారు, రాహాబు ఇంట్లోనే దాచిపెట్టింది. వాళ్ళని ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ రాహాబు ఏం వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, మీరు పరిగెత్తండి వెనకాల, మీకు దొరుకుతారు అని చెప్పింది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాలి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పిందా? నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? రాహాబు అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఈ అబద్ధం చెప్పిన అన్యురాలు, విగ్రహారాధికురాలు, వేశ్య, అంత మాత్రమే కాదు, ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. ఈ క్యారెక్టర్ని దేవుడు తీసుకెళ్ళి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల లిస్టులో పెట్టాడు. అబద్ధం చెప్పిన రాహాబు విశ్వాస వీరుల లిస్టులో ఎట్లుంటుంది? డౌట్ రావాలి కదా, నాకైతే డౌట్ వచ్చింది. వేశ్య అయిన రాహాబు విశ్వాస వీరుల లిస్టులో ఎట్లుంటుంది అంటే మీరు అనవసరనా మనం అబద్ధం చెప్పొచ్చా? కొన్ని మంచి పనుల కోసం అబద్ధం చెప్పొచ్చులే. ఇంట్లో డాడీ ఉన్నా లేరని చెప్పడం, ఇంట్లోనే మమ్మీ ఉన్నా బయటకు వెళ్ళింది, చిన్న చిన్న అబద్ధాలు చిన్నప్పుడు మనతో చెప్పించేవాళ్ళు కదా మన పేరెంట్స్. మంచి కోసం అబద్ధం చెప్పొచ్చా అంటే బ్లాక్ లై, వైట్ లై అని కొన్ని ఉంటాయి. బ్లాక్ లై చెప్పకూడదు, వైట్ లై చెప్పొచ్చు అని, లోక కళ్యాణం కోసం వైట్ లై చెప్పొచ్చు అని కొంతమంది చెప్తుంటారు. దావీదు అబద్ధం చెప్పాడు చూడండి 2-3 సందర్భాల్లో, అట్లా అన్నమాట. చెప్పొచ్చా అంటే అబద్ధం చెప్పకూడదు. మరి రాహాబు అబద్ధం చెప్పింది కదా అంటే జాగ్రత్తగా వినాలి. రాహాబు రక్షణలోకి రాకముందు అబద్ధం చెప్పింది. అప్పటికామె రక్షించబడలేదు, అప్పటికామె తన నోటితో దేవుని కన్ఫెస్ చేయలేదు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో అబద్ధికుర్రాలు, అన్యురాలు, విగ్రహారాధికురాలు, ఇంకా బాగా చెప్పాలంటే మోసం చేసిందాలని మోసగత్తె, వేశ్య, ఎన్ని టైటిల్స్ ఉన్నాయి చూడండి రాహాబుకి. ఇన్ని టైటిల్స్ ఉన్న రాహాబుని తీసుకెళ్ళి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో పెట్టేశాడు దేవుడు. చూద్దామా, భలే ఉంటుంది వచనం అది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందిన అవిధేయకులతో పాటు నశింపకపోయెను. దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి. మీరు అడగవచ్చు ఏం విశ్వాసం అన్న ఆమెది? కొంతమందిని దాచింది, అబద్ధం చెప్పింది, ఏం విశ్వాసం ఆమెది అనుకోవచ్చు మీరు. వెనక్కి వచ్చేయండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. 6వ వచనం చదువుదాం. 6వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. తరిమితిరా, పట్టుకొందురని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనపు కట్టిలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమబోయిన మనుష్యులు గవిని వేయబడెను. ఈ మనుషులు ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళిందంట ఆమె? వీళ్ళకి ఏం చెప్పిందంటే వాళ్ళు అటు వెళ్ళారు, మీరు అటు పరిగెత్తండి అంది. వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళిందంటే పైకి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టిందంట? రాసి వేసి ఉన్న జనప కట్టె. రాసి వేసి ఉన్న జనప కట్టె అంటే ఫ్లాక్స్ అంటాం చూడు మనం, ఫ్లాక్స్ సీడ్స్. ఆ కోతకాలమేమో బహుశా మనకి ఇంటి దగ్గర మనం గోధుమలో వడ్లో దాచుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లో దాచిపెట్టింది. ఆ వడ్లు దాచే ప్లేస్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది? కోతకాలంలో ఫుల్గా ఉంటుంది, మిగతా టైంలో ఖాళీగా ఉంటుంది. కానీ ఇదే టైం అంటే ఫుల్గా ఉన్న టైం, హార్వెస్ట్ టైం. అందుకే వాళ్ళని కలపడకుండా జాగ్రత్తగా ఫ్లాక్స్ మధ్య దాచిపెట్టింది వాళ్ళని. దాచిపెట్టిన తర్వాత
బయటకు వచ్చి ఒక్కొక్క మాట అంటే చూడండి, 8వ వచనం చూడండి, 8వ వచనం చదువుదాం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె మిద్ద మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన భయం పుట్టుననియు ధైర్యము చెడుననియు దీని ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఆరిపోచేసెను. వింటిమి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఏం చెప్తుంది రాహాబు గారు? ప్రసంగం చెప్తుంది, మెసేజ్ చెప్తుంది వేగుల వారికి. ఇందాక మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైన మాట చదివాం. విశ్వాసము వలన రాహాబు అని చదివాం కదా. రాహాబు అనే వేశ్య, విశ్వాసము అనే మాట ఎందుకు వచ్చింది అంటే, రాహాబు కొన్ని అద్భుతమైన మాటలు ఇక్కడ చెప్తా ఉంది. ఏంటి మొదటి మాట అంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడు. రాహాబు ఏం క్లెయిమ్ చేస్తుంది తెలుసా? రాహాబు ఏమి డిక్లేర్ చేస్తుంది తెలుసా? ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. She is declaring that God has promised a land to Israelites. చాలా భ్రష్టమైన పరిస్థితి ఏంటంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవులకి తెలియదు దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు భూమిని వాగ్దానం చేశాడు. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. కానీ రాహాబు అనే వేశ్యకు తెలుసు, అన్యురాలు, అబద్ధికురాలు, మోసగత్తె, విగ్రహారాధికురాలు ఏమంటా ఉంది తెలుసా? ఫస్ట్ డిక్లరేషన్ ఏం చెప్తా ఉంది తెలుసా? ఈ భూమిని మీ దేవుడు మీకు ఇచ్చాడు. డిక్లేర్ చేస్తుంది తన మాటలతోటి. ఎందుకు తన విశ్వాసం గొప్పదో తెలుసా? తన జీవితంలో అన్ని ఆడ్సే ఉన్నాయి. తన క్యారెక్టర్ ఎందుకు గొప్పది అని నేను చెప్పాను తెలుసా? తన జీవితంలో అన్ని ఆడ్సే ఉన్నాయి, కానీ ట్రుత్ విషయానికి వచ్చినప్పుడు, దేవుని విషయానికి వచ్చినప్పుడు, విశ్వాసం విషయానికి వచ్చినప్పుడు డిక్లేర్ చేస్తుంది, నిజంగా నిలబడుతుంది. భలే చెప్పింది చూడండి మొదటి మాట, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడు అని. మీ వల్ల మాకు భయం పుట్టిందంట. ఎవరికి? వీళ్ళకి. రాహాబు ఎరుకో పట్టణంలో ఉన్న వాళ్ళకి మీ వల్ల మాకు భయం పుట్టిందని చెప్తుంది. ఎందుకు భయం పుట్టిందంట? ఎగ్జాంపుల్ కూడా చెప్పింది చూడండి, తర్వాత చదవండి. ఎర్ర సముద్రం మీదను ఎలాగో ఆరిపోజేసానో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగూ ఆరిపోచేసిద్దరు. ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేయించాడంట దేవుడు. ఎప్పుడు స్టార్టింగ్లో కదా స్టోరీ అది. ఎన్ని సంవత్సరాలు అయింది? 40 years పైన అయింది కదా. అంటే ఈమె ఈ స్టోరీ ఎప్పుడు విన్నది? 40 years ముందు. అంటే ఇప్పుడు మీకు ఈమె ఏజ్ అంచనాకు వస్తుందా? 40 years ముందు విన్నది. కానీ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? 40 సంవత్సరాల ముందు విన్న మాట ఇంకా ఇప్పటికీ గుర్తుంది ఆమెకి. హల్లెలూయా. మనకి లాస్ట్ సండే వాక్యం ఎప్పుడు గుర్తుండదు. విశ్వాస వీరుల జాబితాలో ఎందుకు చేరింది తెలుసా రాహాబు? 40 సంవత్సరాల క్రితం జరిగిన విషయం నాకు ఇంకా గుర్తుంది. అద్భుతమైన విషయం చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోచేస్తున్నావు, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగునకును మీరేమి చేసిరో, ఆ రాజుల్ని మీరు ఏం చేశారో కూడా మాకు తెలుసు. స్టోరీ ఎక్కడ వినుంటుంది? చిన్నప్పుడు బహుశా మార్కెట్కి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు
మార్కెట్లో అక్కడో లేడీస్ ఇక్కడో లేడీస్ మాట్లాడుకుంటుంటారు కదా, మీకు తెలుసా అక్క అక్కడ అట్లా జరిగిందంట. ఆ కట్స్ అండ్ పీసెస్ అన్నిటినీ గ్యాదర్ చేసుకుంది రాహాబు. ఎప్పటి నుంచి? 40 years ముందు నుంచి. అప్పుడు భవిష్యత్ చిన్నపిల్లేమో, కొంచెం పెద్దదేనేమో, కానీ 40 సంవత్సరాల క్రితం యెహోవా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అనే విషయం రాహాబుకు తెలుసు. మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఎక్కడో, బహుశా అప్పటికి ఆమె వేశ్య కాదేమో, ఆ టైంలోనే జనాలు చెప్తున్న మాటలు ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకుంటా ఉంది, ఒక్కొక్కటి వింటా ఉంది. బహుశా దేవుడు యోర్దాను నదిని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడనే విషయం ఎరుకో మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ ఏమో. ఎరుకోలు అందరికీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాహాబుకు తెలుసు కాబట్టి. మేబీ ఎవ్రీబడి నోస్. తర్వాత చదవండి. ఆ రాజులకి మీరేమి చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము ఏం చేసిందంట? విన్నదంట. ఏం చేసింది? షీ హర్డ్. వినుట వలన విశ్వాసం, వినుట వలన విశ్వాసం. కొత్త నిబంధన గ్రంథం చెప్పేది, పౌలు పలుకుతా ఉన్నమాట, వినుట వలన విశ్వాసం, చేయుట వలన విశ్వాసం కాదు, నీ క్రియల వలన విశ్వాసం కాదు. విని దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా కన్ఫెస్ చేసినప్పుడు. రాహాబు ఏం చేసిందంట? విన్నది ప్లస్ ఏమని కన్ఫెస్ చేస్తుంది? నోటితో ఏమని కన్ఫెస్ చేస్తుంది చూడండి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే. రాహాబు ఎవరు? విగ్రహారాధికురాలు, అన్యురాలు. ఎంతమంది దేవుళ్ళని దేవతల్ని పూజించుంటుంది అప్పటి వరకు. కానీ ఈ మాటలన్నీ విని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటున్నప్పుడు, వినుట వలన విశ్వాసము తన జీవితంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఏం గుర్తు చేసుకుందో తెలుసా? పైన ఆకాశం అందును కింద భూమి అందును యెహోవా ఒక్కడే దేవుడు. షీఈస్ కన్ఫెసింగ్ విత్ హర్ మౌత్. వినాలి, కన్ఫెస్ చేయాలి. ఎందుకు ఆమె విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిందో తెలుసా? విన్నది నోటితో పలుకుతుంది, కన్ఫెస్ చేస్తుంది, ఆయన ఒక్కడే దేవుడు. మేము విగ్రహారాధికులమే, కానీ మాకు ఇంతమంది దేవతలు ఉన్నారు, కానీ యెహోవా ఒక్కడే దేవుడు. ఎక్కడి నుంచి చెప్తుంది తెలుసా? నిర్గమకాండం 20 నుంచి తీయక్కర్లేదు. ద్వితీయోపదేశకాండం 4 నుంచి ఈ మాటలు చెప్తుంది ఆమె, రాహాబు గారు. తర్వాత భలే అద్భుతమైన మాట చెప్తుంది చూడండి. మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. జాగ్రత్తగా గమనిస్తే మీరు 11వ వచనంలో ఆమె ఒక మాట చాలా క్లియర్గా చెప్పింది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మేము అంటే ఎవరు? ఎరుకో వాళ్ళందరూ. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, అందరూ వినరా? విన్నారు. ఎంతమంది రక్షించబడ్డారు? అందరూ వాక్యం వింటున్నారా? వింటున్నారు. సువార్త సభలకి తండోపతండాలుగా వెళ్తున్నారా? వెళ్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిటిలో వాక్యం కనపడుతుందా? కనపడుతుంది. ఆచరిస్తున్న వాళ్ళు ఎంతమంది? .01% ఓన్లీ రహాబ్ మాత్రమే. అందుకే దేవుని వాక్యం చేస్తారు, అందరూ వింటారు, అందరూ చప్పట్లు కొడతారు, వర్షిప్ జరుగుతుంటే అందరూ చేతులు పైకి ఎత్తి ఏడుస్తారు. మీలో ఎంతమందికి ప్రభు ఈరోజు మాట్లాడాలంటే అందరు చేతులు ఎత్తారు, కానీ అప్లికేషన్ ఒకరి జీవితంలోనే జరుగుతుంది. వెరీ లిటిల్. చాలా బాధాకరమైన విషయం, సంఘాలలో ఉన్న బాధాకరమైన విషయం. అప్లికేషన్ ఒకళ్ళిద్దరి జీవితంలోనే జరుగుతుంది. అందుకే నేను పొద్దున్న రాశాను, వాక్యము ఎక్కువైంది, ఆచరణ కరువైంది. వాక్యం ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా వాక్యం. ఏ సందులోకి వెళ్ళండి, మీటింగ్లే మీటింగ్లు. ఆ అంతర్జాతీయ గాయకుడు, ఈ అంతర్జాతీయ గాయకుడు, ఆ అంతర్జాతీయ సువార్థికుడు, ఈ అంతర్జాతీయ
అసలు ప్రజలే పాస్టర్ల కంటే ఎక్కువ వాక్యం చెప్పే రేంజ్కి వెళ్ళారు. వాక్యం పెరిగిపోయింది. చాలామంది అంటున్నారు ఆయన ఎవరో పొలిటీషియన్ మమ్మల్ని అది చేయనివ్వండి ఇది చేయనివ్వండి అన్నారు, కానీ ఫుల్ మీటింగ్లు, మనకి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు. ఆంధ్రలో అయితే ఫుల్ వాక్యం ఎక్కువైపోయింది, ఆచరణకరమైంది. ఎరుకో పట్టణస్తులు అందరికీ తెలుసు యెహోవా దేవుడు ఏం చేశాడో. ఎప్పుడు తెలుసు ఈ విషయము? 40 సంవత్సరాల క్రితం తెలుసు. కానీ 40 సంవత్సరాల వరకు ఒక్కళ్ళు మారు మనసు లేదు, ఎక్సెప్ట్ రాహాబ్. ఎందుకు రాహాబు విశ్వాస వీరుల జాబితాలో చేరిందో తెలుసా? అందుకే విన్నది కన్ఫెస్ చేసింది, దేవుడు ఒక్కడే అనే మాటను కన్ఫెస్ చేసింది. అంత మాత్రమే కదా, రాహాబ్ చేసిన పని భలే అనిపిస్తుంది. ముందుకెళ్ళి చదవండి ఒకసారి, 12వ వచనం చదవండి. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలి. ఏమంటుంది తెలుసా ఆమె? ఏమంటుందో తెలుసా? నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలంటుంది. బిజినెస్ చేస్తుందా? నో 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 నో. నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీరు నాకు ఒక 10,000 ఇవ్వండి అంటుందా? దట్ ఈస్ బిజినెస్. నో, తను బిజినెస్ చేయట్లే. ఏమంటుందో తెలుసా? మీరు నాకు ఒక ఆనవాలు ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? ఆనవాలు. ఏమై ఉండొచ్చు ఆనవాలు? ఏమై ఉండొచ్చు ఆనవాలు? షీ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఐడెంటిటీ. మీరు నాకు ఒక ఆనవాలు ఇవ్వండి, సైన్ ఇవ్వండి, నాకు ఒక సూచన ఇవ్వండి, ఒక ఐడెంటిటీ ఇవ్వండి. షీ ఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ మనీ. డబ్బులు అడగట్లేదు ఆమె, బంగారం అడగట్లేదు, చీరలు ఇమ్మనట్లేదు, సూచన ఇమ్మంటుంది, ఆనవాలు ఇమ్మని అడుగుతుంది. క్రిస్మస్ ప్రసంగాల్లో మనం చదువుతామే, క్రిస్మస్ ప్రసంగాల్లో వాక్యాల్లో మనం చదువుతామే, దీనికి ఇదే మీకు ఆనవాలు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి ఆనవాలు. ఆనవాలు ఎవరు అడుగుతున్నారో తెలుసా? ఇక్కడ రాహాబు అడుగుతుంది, గివ్ మీ ఎ సైన్. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్ళేసరికి రాహాబు సాల్మాన్ను పెళ్లి చేసుకొనెను, సాల్మానుకి వీళ్ళిద్దరికి బోయేజు పుట్టెను, బోయేజు రూతును పెళ్లి చేసుకొనెను, వాళ్ళిద్దరికి యెషయి పుట్టెను, యెషయికి దావీదు పుట్టెను, దావీదు వంశావళిలో యేసుక్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఏమడిగిందో తెలుసా ఆ తల్లి? ఆనవాలు అడిగింది. ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో చేరబడిందో తెలుసా? డబ్బులు అడగలే, బిజినెస్ అడగలే, నా ప్రాణాన్ని కాపాడమని అడగలే. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, తర్వాత వచనం చదవండి, 13వ వచనం చదవండి. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. తను రక్షణ పొందుకుంది. ఆ రక్షణ ఎవరికి పరిచయం చేయాలనుకుంటుంది? ఫ్యామిలీకి పరిచయం చేయాలనుకుంటుంది. షీ ఫౌండ్ జీసస్, షీ ఫౌండ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకుంది, ఆ దేవుణ్ణి కుటుంబానికి పరిచయం చేయాలనుకుంటుంది. రక్షణ పొందుకుంది, ఆ రక్షణ కుటుంబానికి పరిచయం చేయాలనుకుంటుంది. ఎవరికంట? మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ. ఇన్ని రోజులు వాళ్ళు రాహాబు ఇంటికి వచ్చారో లేదో, రాహాబు వేశ్య అయింది కాబట్టి ఇంట్లోంచి వెళ్ళేశారో, రాహాబు తప్పుడు పనులు చేస్తుంది కాబట్టి నువ్వు నా కూతురువే కాదన్నాడేమో వాళ్ళ నాన్న, రాహాబు తప్పుడు పనులు చేస్తుంది కాబట్టి నా కూతురు చచ్చిపోయింది అన్నదేమో వాళ్ళ తల్లి, రాహాబు అన్న అని పిలిపించుకోవడానికి సిగ్గుపడ్డారేమో అక్కలు, అన్నలు, సహోదరులు. కానీ ఆ కుటుంబానికి రక్షణ ఎవరు తీసుకొస్తున్నారో తెలుసా? రాహాబు తీసుకొస్తుంది. వాట్ ఎ జాయ్, వాట్ ఎ ప్యాషన్. క్రీస్తు నాకు ఒక్కడికి పరిచయం అయితే చాలదు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు అంద్రేయ. వెళ్ళట్లేదు, బాప్తిజం ఇచ్చి యోహాను పక్కన నిల్చున్నాడు. యేసుక్రీస్తు ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్పాడు తెలుసా? అదిగో నిజమైన మెస్సయ్య, లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చూపించాడు. చూపిస్తే అందరూ ఏం చేశాడు తెలుసా? వెళ్ళి యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. నేను నీతోటే ఉంటా, ఒకరోజు నీ దగ్గరే పడుకుంటా ఉన్నాడు. ఉన్న తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు తెలుసా? వెళ్ళి వాళ్ళ అన్న పేతురుని పట్టుకొచ్చాడు. నేను యేసుక్రీస్తుని కనుగొన్నా, నీకు కూడా పరిచయం చేస్తుందా? వాట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మన ఫ్రెండ్స్ని మనం చర్చకి తీసుకొని రావడమే నామోషి కదా మనకి. అందరే చూడండి, నేను యేసును కనుగొన్నాను, నా అన్న కూడా కనుగోవాలి. పరిగెత్తుకుంటే వెళ్ళాలి, అన్నం తీసుకొచ్చాడు. రాహాబు రక్షణ తనతోటి ఆగిపోవాలనుకోలేదు. తను నా కుటుంబానికి కూడా కావాలి. అవును, ఇన్ని సంవత్సరాలు నా కుటుంబీకులంతా దూరంగా ఉన్నారు నాకు, ఇన్ని సంవత్సరాలు నా కుటుంబీకులంతా నన్ను అవమానించారు. కానీ రక్షణ విషయం దగ్గరకు వచ్చేసరికి నా కుటుంబీకులకు కూడా రక్షణ కావాలి. మీరు నాకు కొట్టేయండి అంది వాళ్ళతో. ఒట్టి తీసుకుంది వాళ్ళ దగ్గర. ఎందుకు? విశ్వాస వీరుల జాబితాలో చేరింది. తనకు మాత్రమే కాదు రక్షణ, ఇతరులకు కూడా రక్షణ కావాలనుకుంది. వాట్ అ బ్యూటిఫుల్ హార్ట్. ఎంత గొప్ప హృదయమో రాహాబుది. ముందుకు వెళ్ళి చదువుదాం చూడండి ఒకసారి, 14వ వచనంలోకి రండి. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము మీకు ఉపకారము చేసేదమని అనేది. నాకు ప్రశ్న వచ్చింది ఇక్కడ. ఒకవేళ వేగుల వారు రాహాబు ఇంటికి వెళ్ళకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆలోచించండి, చాలా వైల్డ్గా ఉంటుంది కదా. ఈ వేగుల వారు రాహాబు ఇంటికి వెళ్ళకుండా వేరే ఇంటికి వెళ్ళి ఉంటే ఏంటి పరిస్థితి? యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు ఉండేదా? యేసుక్రీస్తు వెళ్ళడానికి ఎన్నో రూట్లు ఉన్నాయి, కానీ సమరయుల గ్రామం నుంచే వెళ్ళాలనుకున్నాడు ఒకరోజు ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. శిష్యులందరినీ ఆ రూట్లో పంపించాడు, ఈయన ఈ రూట్లో వెళ్ళాడు. ఎందుకు? ఈయన కూడా ఆ రూట్లోనే వెళ్ళొచ్చుగా. అంటే సమరయ స్త్రీకి రక్షణ కావాలి. మేబీ దేర్ ఆర్ మెనీ వేస్, చాలా దారులు ఉన్నాయి, కానీ ఈ దారి ఎందుకు అంటే రాహాబు ఇంటికి రక్షణ రావాలి. చాలా దారులు ఉన్నాయి, కానీ సమరయుల గ్రామం మీదకి ఎందుకు అంటే సమరయ స్త్రీకి రక్షణానందం తెలియాలి. దేవుని యొక్క కార్యాలు భలే విచిత్రంగా గొప్పగా ఉంటాయి. ఈ రోజుల్లో గనక యెహోషువ ఉంటే, ఈ రోజుల్లో గనక కాలేబు ఎలియాజరు అనుకుందాం, లేదా కాలేబు సాల్మన్ అనుకుందాం ఉంటే, మీకు సాల్మన్ అని చెప్పాను కదా, రాహాబు ఎవరిని పెళ్లి చేసుకుంది? సాల్మన్నే పెళ్లి చేసుకుంది. బహుశా ఇద్దరు వేగుల వారిలో ఒకడేమో, ఒకవేళ కాలేబు ఎలియాజర్ కాకపోతే. ఈ రోజుల్లో వాళ్ళు ఉంటే లోకం ఏమని తీర్పు తీరుస్తుందో తెలుసా? వేశ్యలింటికి వెళ్ళారు వీళ్ళు. యెహోషువని ఏమంటుందో తెలుసా? యెహోషువ ఒకవేళ పాస్టర్ అయితే, ఈ పాస్టర్ గాడు వాళ్ళ చర్చ్ మెంబర్స్ని ప్రాస్టిట్యూట్స్ ఇంటికి పంపిస్తున్నాడు. అంటదా? అంటది. మనుషులు అంతే చూస్తారు, కానీ దేవుని క్రియలు, దేవుని ప్రణాళికలు గొప్పగా ఉంటాయి. ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. ఆయన పరిచయం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన క్రియలు చాలా గొప్పగా ఉంటాయి. మన ఊహకు అందని కార్యములవి. అందుకే భక్తుడు ఎవరో పాట రాశాడు కదా, ఊహకు అందని కార్యములు. యూ కెనాట్ ఇమాజిన్. రాహాబు ద్వారా కుటుంబానికి రక్షణ. 15వ వచనంలోకి వద్దాం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను, ఆమె ప్రాకారం మీద నివసించుచున్నది గనుక
త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె ఉమ్, 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 దాగి ఉండుడి. వారితో అనగా వాళ్ళకి ఎస్కేప్ ప్లాన్ కూడా చెప్తుంది రాహాబు. రాహాబు కూడా ఒక స్పై అయిపోయింది ఇప్పుడు అందులో. రాహాబు కూడా ఒక సోల్జర్ అయిపోయింది, కూడా అక్కడ ప్లానింగ్ చేస్తుంది, స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తుంది ఎట్లా తప్పించుకోవాలనే విషయం. తర్వాత చదవండి. ఇట్లనేది ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, తండ్రి ఇంటి వారందరినీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారముల్లో నుండి వెలుపలికి వచ్చువాడు ప్రాణమును తానే ఉత్తరవాది. ఎవరికే గాని ఏ అపాయమేమో నువ్వు తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తరం. వెళ్తూ ఏం చెప్తాను తెలుసా? మీ ఇంటికి ఎర్రని దారం కట్టు. ఇంగ్లీష్లో అయితే రెడ్ స్కార్లెట్ అని ఉంది. రెడ్ స్కార్లెట్, రెడ్ స్కార్లెట్ యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. విన్నది, కన్ఫెస్ చేసింది, విన్నావు, కన్ఫెస్ చేశావు, దాంతోపాటు దేవుని యొక్క రక్తము కూడా కావాలి, రక్త ప్రోక్షణ కూడా జరగాలి. అందుకే ఆ రెడ్ స్కార్లెట్ కట్టమని వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత మాట చదువుదాం. అందుకు ఆమె నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వెళ్ళనంపెను. తర్వాత ఆ తొగరు దారమును కిటికీ కట్టెను. చేరి తిరుగు వచ్చు వరకు 3 దినములు నివసించిరి. తరుము వారు వెతికిరి గాని కనపడలేదు. ఆ 2 మనుష్యులు వచ్చి సంభవించినదంతయో అతనితో వివరించి చెప్పిరి. ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. యెహోషువ ఈసారి కూడా సీక్రెట్గా రిపోర్ట్ తెప్పించుకున్నాడు. పబ్లిక్ మీటింగ్ పెట్టలే మోషేలాగా. తర్వాత రాహాబు ఎలా అయితే వాళ్ళు చెప్పారో ఆ పని చేసి రాహాబు తన ఇంటికి రక్షణ తెచ్చుకుంది. ప్రశ్న ఏంటి అంటే, రాహాబు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అన్నల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని ఎట్లా కన్విన్స్ చేసిందంటారు? వాళ్ళందరూ విగ్రహారాధికులే, వాళ్ళందరూ అన్యులే, వాళ్ళందరికీ పెద్ద యెహోవా దేవుని గురించిన పరిచయం గొప్పగా లేకపోయి ఉండొచ్చు. కానీ ఎట్లా కన్విన్స్ చేసి వాళ్ళందరిని ఒక ఇంట్లో కూర్చోబెట్టిందంటారు? అదే సువార్త. దట్ ఈస్ ద గాస్పెల్. ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా? రాహాబు రక్షించబడిన తర్వాత తన పాత జీవితాన్ని విడిచిపెట్టి సాల్మన్ని పెళ్లి చేసుకుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. పెళ్లి చేసుకుంది, వైవాహిక జీవితంలో గొప్పగా ముందుకు వెళ్ళింది. బోయజుని కన్నది. ఋతు గ్రంథం మనం ధ్యానం చేసినప్పుడు బోయజ్ గురించి గొప్ప గొప్ప విషయాలు విన్నాం కదా. గొప్ప విషయాలు విన్నాం. ఎవరు నేర్పించుంటారు? ఎవరు నేర్పించారు? మదర్, ఫాదర్. తల్లి ఒకప్పుడు ఎవరు? వేశ్య. తల్లి ఒకప్పుడు ఎవరు? విగ్రహారాధికురాలు. తల్లి ఒకప్పుడు ఎవరు? అబద్ధికురాలు. తల్లి ఒకప్పుడు ఎవరు? మోసగత్తె. కానీ
తల్లి రక్షణలోకి వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్నాక, కొడుకు పుట్టాక కొడుకుని ఎంత గొప్పగా పెంచిందంటే ఎంత గొప్పగా పెంచిందంటే హీ బికేమ్ అ రిచెస్ట్ మ్యాన్. ఒక వేశ్య కొడుకు రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఒక వేశ్య కొడుకు దైవికంగా ఎదిగాడు. ఒక వేశ్య కొడుకు దేవునిలో ఎదిగాడు. అది రాహాబు యొక్క గొప్పతనం. అందుకే విశ్వాస వీరుల జాబితాలో విశ్వాసము వలన రాహాబు అను వేశ్య ఇతరులతో నశించిపోలేదు కానీ అనే మాట, తను నశించిపోలే. దెర్ ఇస్ అ చాయిస్. తన జీవితంలో ఒక చాయిస్ వచ్చింది, తన జీవితంలో ఒక ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ని అద్భుతంగా వాడుకుంది. తన జీవితంలో ఒక ఛాన్స్ వచ్చింది, తన జీవితంలోకి ఫ్యామిలీ వచ్చింది, తన జీవితంలోకి బోయజు అనే కొడుకు వచ్చాడు. ఆ కొడుకుని చాలా అద్భుతంగా పెంచింది ఆ తల్లి. పాత ఆనవాళ్ళు ఏమీ లేకుండా ఫ్రెష్ లైఫ్, న్యూ లైఫ్. బోయజు ఒక వేశ్య కొడుకులా పెరగలే. ఒక గొప్ప తల్లి పెంచితే ఎట్లా పెరుగుతాడో బోయజు అట్లా పెరిగాడు. హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు. మమ్మల్ని బలపరిచిన విధానానికే వందనాలు. మీరు మాకు నేర్పించిన ఎన్నో పాఠములు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. విన్న ప్రతి మాట నాయన నిరర్ధకము కాకుండా నాయన బలముగా నాయన మా హృదయంలో నాటుబడిలాగున కృప చూపించండి. మా జీవితాల్లో మీ చిత్తము, మీ ప్రణాళికలు నెరవేర్చండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. రాలేని వారిని బట్టి నాయన ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. నాయన వారిని సంఘానికి నడిపించండి, బలపరచండి. వాక్యం కొరకు దాహము కలిగిన సంఘముగా నాయన మమ్మల్ని నిలవబెట్టండి, కట్టండి, కృప చూపించమని, మా యొక్క జీవితాల్లో మీ చిత్తము మాత్రమే నెరవేర్చమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరివచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకైనా మెండుగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.